సీతారాం ఏచూరి విద్యార్థి ఉద్యమం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తూ అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ అన్నారు. నిరంతరం పేదలు, శ్రామిక వర్గాల ప్రజల కోసం ఏచూరి తన జీవితాంతం పనిచేశారని, నిరంతరం విప్లవ చైతన్యాన్ని, రాజకీయ కర్తవ్యాన్ని బోధించిన మహనీయుడని కొనియాడారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ సిపిఎంలో చేరిన ఏచూరి 50 సంవత్సరాల కాలంలో ఆ పార్టీకి అనేక సేవలు అందించారని గుర్తు చేశారు. 3 పర్యాయాలు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. కార్మిక, కర్షక ఉద్యమాల్లో, ఉద్యోగుల ఆందోళనలో, సరళీకృత ఆర్థిక ఉదారవాద విధానాలపై నిర్వహించిన పోరాటాల్లో చురుకైన పాత్ర పోషించారన్నారు. ఇలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం సిపిఎం పార్టీ వామపక్ష ఉద్యమానికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు లక్ష్మి, నరసయ్య, ఎండి సాజిద్, లావణ్యరాణి, సత్యం, సౌందర్య పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటియు కార్యాలయంలో సీతారాం ఏచూరి గారి మృతికి సంతాపంగా ఆయన చిత్రపటానికి పూలమాలేసి ఈరోజు నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా సీతారాం ఏచూరి గారు తన బుద్ధి తెలిసినప్పటి నుంచి సుమారుగా 55 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్టు సిపిఎం పార్టీలో ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలైనటువంటి పేద బడుగైన శ్రామిక వర్గం, పేద ప్రజల కోసము నిరంతరం తప్పిస్తూ ఈ దేశంలో విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో అగ్రభాగాన పనిచేసినటువంటి గొప్ప నాయకుడు. అంతేకాకుండా చట్టసభల్లో, ముఖ్యంగా పార్లమెంట్లో రాజ్యసభ సభ్యుడిగా చేరి అనేక రకాల సూచనలు, సలహాలు దేశానికి ఉపయోగపడే పద్ధతిలో ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు. ఉత్తమ అవార్డులు పార్లమెంట్ నుంచి పొందినటువంటి మహనీయుడు.